హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్లో మీకు ఒక మంచి రెసిపీ అండ్ ఆల్సో హెయిర్ ఆయిల్ కూడా షేర్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. సో చాలా రోజుల నుండి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు టైం కుదిరింది కాబట్టి నీ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను అనమాట. అది కూడా అండ్ ఈ వ్లాగ్ అయితే ఉగాది నెక్స్ట్ డేదనమాట. సో ఉగాది రోజు నేను కొంచెం కర్రీ చేస్తున్నాను కదా, పొటాటో కర్రీ. సో అది లెఫ్ట్ ఓవర్ ఉండింది, దానికోసం అని చెప్పేసి మార్నింగ్ అయితే నేను చపాతి చేసేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో దట్ ఇదంతా లెఫ్ట్ ఓవర్స్ అన్ని కట్ చేయపోతాయి కదా అన్నట్లు. అండ్ ఇక్కడ నేను చపాతి ఏంటంటే ట్రయాంగిల్ చేసేసి రుద్దేస్తున్నాను. సో దట్ లేయర్స్గా వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. టైం ఉంటే ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే రౌండ్గా చేసేసుకున్నాం ఓకే. అండ్ ఇక్కడ అన్నీ ఇంకా చపాతీలన్నీ కాల్ చేస్తున్నాను అనమాట. సో చాలామంది నైట్కి ప్రిఫర్ చేస్తారు చపాతీ, బట్ మేమేంటంటే మాకు అలవాటే అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చపాతీ చేస్తూ ఉంటాను. కర్రీ ఏదైనా ఉందనుకోండి, కొంచెం లెఫ్ట్ ఓవర్ చపాతీ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా మంచిగా కాల్ చేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఎంతసేపు అయినా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇంకా లేటెస్ట్ టాపిక్ తీసుకుంటే గోల్డ్. మొన్న నేను కాస్కోకి వెళ్ళినప్పుడు గోల్డ్ కాయిన్ అండ్ సిల్వర్ కాయిన్ ప్రైస్ చూసాను అనమాట. అప్పటికే కొంచెం తగ్గింది అనిపించింది, బట్ ఇప్పుడు చూస్తే ఇంకా తగ్గుతుంది. ఇంకా చాలామంది చెప్తున్నారు ఇంకా చాలా తగ్గుతుంది అనేసి. నేను అజియో వీడియో అప్లోడ్ చేసినప్పుడు లైక్ చాలా 2 years బ్యాక్ అనుకుంటాను, ఎలా ఆన్లైన్లో పర్చేస్ చేయాలి ఏంటనేసి. అప్పుడు చాలామంది అడిగారనమాట, వీడియో చేయండి అక్క అని చెప్పేసి ఇంకా డీటెయిల్డ్గా. సో కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ గోల్డ్ గురించి, యూఎస్లో ఎలా కొనాలి, ఇండియాలో ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనేసి నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఒక మంచి రెసిపీ షేర్ చేస్తా అన్నాను కదా. సో అవి వచ్చేసి వెన్న బిస్కెట్లు అనమాట. సో నేను చూపించినట్లు చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దానికోసం అని చెప్పేసి ముందుగా అయితే నేను నెయ్యి చేస్తున్నాను. బటర్ అయితే నేను శామ్స్లో తీసుకొచ్చాను. శామ్స్ కాస్కో 2 సిమిలర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఒక 4 sticks అయితే వేసేసి ఒక 15 minutes మీడియంలో మనము బాయిల్ చేసామనుకోండి, గీ అన్నది రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం 15 minutes తర్వాత ఒక 2 minutes సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి లైట్గా కొంచెం వాటర్ చిలకరించండి. అప్పుడు మనకి నెయ్యి అన్నది పూసలాగా వస్తుంది. లేదు అంటే ఇక్కడ ఏంటంటే మరీ క్రీమీగా ఉంటుంది అనమాట. నాకు ఎందుకు అంత నచ్చదు అలా ఉంటే. అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా అలా చిలకరించండి. నేను ఒకసారి ఇలానే వాటర్ ఎక్కువ పోసేసాను అనమాట స్టార్టింగ్లో తెలియక. అది మొత్తం అంతా నెయ్యి మొత్తం బయటకు వచ్చేసి వేస్ట్ అయిపోయింది. సో అందుకనేసి చెప్తున్నాను అనమాట, ఎవరైనా కొత్తగా చేస్తూ ఉంటే. సో అలా చల్లారిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ బాటిల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఒక టైట్ మూత పెట్టేస్తే మనకి గీ అన్నది మంచి స్మెల్తో అలానే ఉంటుందన్నమాట ఎన్ని రోజులైనా సరే. సో మన గీ అయితే రెడీ అయిపోయింది, అది పక్కన పెట్టేసి ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. సేమ్ మనకి కేక్ ఎలా చేస్తామో మెజర్మెంట్స్తో ఇలా కుకీస్ కానీ బిస్కెట్స్ కానీ ఏవైనా సరే అలా చేసుకుంటే సో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఇక్కడ నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను, లైక్ 2 cups పైనే చేస్తున్నాను కాబట్టి మీకు అర్థం అవ్వకపోవచ్చు. మీకు ఇక్కడ సైడ్కి ఇస్తాను చూడండి మెజర్మెంట్స్. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ అన్నది ఫాలో అయిపోతే నేను ఎలా చేశానో అలానే వస్తాయి. ఫస్ట్ అయితే ఒక జార్లోకి షుగర్ తీసుకొని అందులోకి ఇలాచీ కూడా యాడ్ చేసేసి మిక్సీకి పట్టేసాను. ఇలా సాఫ్ట్గా పట్టేసుకోవాలి. మెజర్మెంట్ తీసుకున్న తర్వాతనే మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మిక్సీకి పట్టుకున్న తర్వాత మెజర్మెంట్ తీసుకోకూడదు, అప్పుడు స్వీట్ అనేది సరిపోదన్నమాట. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక పెద్ద జార్లోకి మళ్ళీ యాడ్ చేసేసుకొని నేను ఇప్పుడు గీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు నెయ్యి లేదనుకోండి, వేరే ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ గీ వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం వెన్నా బిస్కెట్స్ అన్నాం కదా, మా పిల్లలు నెయ్యి అన్నది అస్సలు తినరు. సో దట్ నేనేంటంటే ఇలా కుకీస్ కానీ బిస్కెట్స్ కానీ సున్నుండలు వాటిలో యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ వాళ్ళు కొంచెం తిన్నట్లు ఉంటుంది కదా అన్నట్లు. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్ పట్టేసాను మన షుగర్ అండ్ గీ మిక్స్ చేసింది. సో ఇలా సాఫ్ట్గా ఒక 2 to 3 minutes అయితే మిక్సీ పట్టేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే నేను జల్లి పట్టుకుంటున్నాను. మీరు లైక్ కుకింగ్ అని బేకింగ్ చేసినప్పుడు ఇలా మంచిగా జల్లించారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ మైదా పిండిని జల్లి పట్టిన తర్వాత ఇంకా శనగపిండి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా లంప్స్ లేకుండా మంచిగా జల్లించుకోవాలి. అండ్ ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. మీకు ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ అన్ని ఇచ్చాను కాబట్టి జస్ట్ మీరు వీడియో చూస్తూ ఆ మెజర్మెంట్స్ని రాసుకొనేసి ఫాలో అయిపోండి. అండ్ తర్వాత ఒక పించ్ సాల్ట్ అనమాట, ఎక్కువ వేసుకోకండి, కొంచెం పించ్ అంతే.
సో ఇలా అన్నిటినీ జెంటల్గా మిక్స్ చేసేసుకోండి. చాలా ఫాస్ట్గా లేకుండా కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మధ్యలో మా పాప మీకు తన నెయిల్స్ చూపిస్తుంది అనమాట. సో నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంది, కుక్ చేస్తున్నప్పుడు హెల్ప్ చేస్తానని వచ్చేసి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో తను ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చెప్పాను కదా, చాలా సాఫ్ట్గా మనము చేతులు మరీ గట్టిగా పిసక్కుండా కొంచెం స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసేసుకోండి. నాకు ఇక్కడ ఏమైందంటే కొంచెం గీ ఎక్కువ అయిపోయింది, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. మీరు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటున్నప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్లో చూసుకుంటూ యాడ్ చేసుకోండి. నాకెందుకో కొంచెం గీ ఎక్కువైనట్లు అనిపించింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయటం మైదా ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేను అలానే వదిలేసాను. మీరేంటంటే చేసుకున్నప్పుడు కొద్దిగా చూసుకొనేసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనము లాస్ట్ యాడ్ చేసుకుంటాం కదా, డ్రై ఇంగ్రీడియంట్స్లోకి యాడ్ చేస్తాం కాబట్టి మీ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక బేకింగ్ ట్రే తీసేసుకొని దాని మీద బేకింగ్ షీట్ వేసుకొని ఇలా చిన్నగా రౌండ్ చేసేసుకొని పెట్టేస్తున్నాను అనమాట. అండ్ దానిపైన మీ ఇష్టం డ్రై నట్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇలానే అయినా బాగుంటాయి వెన్నా బిస్కెట్స్. మా పాపకి నట్స్ కావాలంటే కొన్ని పెట్టించాను అనమాట. సో నేనైతే ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను అనమాట. నాకు ఆల్మోస్ట్ 3 ట్రేస్ నిండా అయితే వచ్చేసాయి. సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేస్తున్నాను. కుకీస్ చేసేకి అంటే స్టార్ట్ చేసేకి ముందే ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకుంటే మనం ఇవన్నీ చేసుకునే లోపల మనకు అవెన్ అన్నది ప్రీ హీట్ అయిపోయి ఉంటుంది, లేకపోతే సరిగ్గా బేక్ అవ్వమన్నమాట. అది కంపల్సరీ బేకింగ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. అండ్ తర్వాత నేను ఇంకా ఇప్పుడు టైమింగ్స్ మీకు ఇక్కడ ఇస్తాను, సో దట్ ఈజీగా ఉంటుంది మీకు ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేసి అవన్నీ అన్నది. సో పెట్టేసి ఒక 10 మినిట్సే పెట్టానండి. 10 మినిట్స్ అంటే నేను ఒక 5 మినిట్స్కి ఒకసారి వచ్చి చెక్ చేస్తూ ఉన్నాను. కింద పెట్టిన ట్రేలో మాత్రం అంతే అనమాట. ఒక 10 మినిట్స్కి అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. అండ్ మీరు మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ప్రతి ఓవెన్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది హీటింగ్ అన్నది. కొన్ని చాలా ఫాస్ట్గా హీట్ అవుతాయి, కొన్ని స్లోగా హీట్ అవుతాయి. కాబట్టి మీరు మిడిల్లో చెక్ చేసుకుంటుంటే ఏదైనా సరే బేకింగ్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి మధ్యలో ఒక 2-3 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట అది ఇంకా ఎంత టైం పడుతుంది అనేసి. అలానే వదిలేయకుండా సో అదనమాట బేకింగ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు టైమింగ్స్ ఇస్తారు కానీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ కొంచెం ఎక్కువ బేక్ అయ్యేది నాకు తెలిసి ఇవి చేసేటప్పుడు పక్కనే ఉండాలి, కొంచెం కూడా పక్కకి వెళ్ళాలన్నమాట. టాప్ ర్యాక్లో పెట్టినవి కొంచెం అంటే కరెక్ట్గా ఉన్నాయి, బట్ ఎంత బాగున్నాయి చూడండి అసలు. ఇక్కడే సగం అయిపోగొట్టారు. సూపర్ 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 సూపర్. ఇట్లా ఆవిరి సో ఇలానే కాసేపు వదిలేస్తే మనకి ఏంటంటే మెత్తగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అంతట్లో ఇవన్నీ వాష్ చేసేయచ్చు మనం. మై గాడ్ టేస్ట్ అసలు అదిరిపోయాయి అనమాట, అంత బాగున్నాయి అసలు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి 2 కప్స్కి ఇన్ని వచ్చాయి అన్నమాట, చాలా బాగా వచ్చాయి. బ్యాగ్ అయితే ఇలా ఉందన్నమాట. కొన్ని కింద ర్యాక్లో పెట్టినవి అయితే కొంచెం ఎక్కువగా బేక్ అయ్యాయి, బట్ సో ఐఎమ్ సో హ్యాపీ. చెడిపోకుండా మంచిగా వచ్చాయి కాబట్టి ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మా పాపకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. నాకు ఒక 1 వీక్ నుండి తల తింటా ఉందన్నమాట ఇవి చేయమనేసి. సో కొంచెం బిజీగా ఉండి చేయలేదు, ఇవాళ టైం కుదిరింది చేశాను. సో ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. చేసి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అదనమాట. ఇప్పుడైతే నేను ఇంకా ఈ పని అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటంటే కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను చూపించబోయేలాగా ట్రై చేయండి, హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుందన్నమాట. సో పదండి అది ఏంటనేది చూపించేస్తాను మీకు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు ఇలా మిక్స్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి ఈ ఆయిల్. మీరు అసలు నమ్మరనమాట, ఒక 2 to 3 టైమ్స్కి మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ మీకు స్కాల్ప్ పెయిన్ కానీ డాండ్రఫ్ కానీ ఉన్నా కూడా బాగా తగ్గిపోతుంది అనమాట.
సో నేను కావాలంటే నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను దీని బెనిఫిట్స్ అవన్నీ కూడా. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది అనేసి మీకు జస్ట్ చాలా రోజుల నుండి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను క్యారియర్ ఆయిల్గా ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. అందులోకి ఒక 4 to 5 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట. రెండు ప్యూర్గా ఉండేది ట్రై చేయండి. ఇలా మీరు టీ ట్రీ ఆయిల్ని డైరెక్ట్గా స్కాల్ప్ పైన కానీ ఫేస్ పైన కానీ అప్లై చేసుకోకూడదు. ఇలా క్యారియర్ ఆయిల్లో మిక్స్ చేసుకొని మాత్రమే మీ హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. అంతే సింపుల్. మీరు ఎప్పుడైతే హెయిర్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇలా రెండు మిక్స్ చేసేసుకొని మనము హెయిర్కి అప్లై చేసేసుకోవటమే. ఫస్ట్ అయితే మంచిగా కోమ్ చేసుకోండి నీట్గా, చిక్కులు పడకుండా. క్యారియర్ ఆయిల్ అండ్ టీ ట్రీ ఆయిల్ ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోండి. డైరెక్ట్గా టీ ట్రీ ఆయిల్ ఎక్కడ యూజ్ చేసుకోకూడదు అనమాట. స్కాల్ప్ పైన కానీ ఫేస్ పైన కానీ ఏదైనా సరే దాన్ని ఏదో ఒక క్యారియర్ ఆయిల్ కానీ లైక్ ఏదైనా సరే ఒక దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మీకు రిజల్ట్ అనేవి ఉంటాయి అన్నమాట. లేకపోతే రియాక్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలామందికి పడకపోవచ్చు, డైరెక్ట్గా అప్లై చేయకూడదు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి కంటిన్యూస్గా. ఓ మై గాడ్, మీరు రిజల్ట్స్ అసలు నమ్మరనమాట. నాకు ఈ మధ్య చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఉండే, ఇది ట్రై చేస్తున్నప్పటి నుండి చాలా వరకు బాగా తగ్గిందనమాట. ఏంటంటే కొంచెం మంచిగా 100% ఆల్మండ్ ఆయిల్ తెచ్చుకోవటం కానీ టీ ట్రీ ఆయిల్ 100%, అందులో ఏం మిక్స్ అవ్వకూడదు. అంటే ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ అంటే ఆల్మండ్ ఆయిల్ ఉండాలి, టీ ట్రీ ఆయిల్లో కూడా సేమ్ 100% అదే ఉండాలి. దాంట్లో మళ్ళీ ఏమంటారు, ఏవి మిక్స్ అవ్వకూడదు అనమాట. డిఫరెంట్ మిక్స్ అవ్వకూడదు. సో అదొక్కటి చూసుకోండి. మీరు ఏదైనా సరే యూస్ చేయాలి అనుకుంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవి అందులో మిక్స్ అవ్వకుండా ప్యూర్గా తీసుకొనేసి మీరు ట్రై చేశారు అంటే తప్పకుండా రిజల్ట్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండాలన్నమాట. ఒక రోజు చేసేసి మళ్ళీ ఓపిక లేదు అంటే కుదరదు అనమాట. సో ఇవేంటంటే కొంచెం స్లో ప్రాసెస్. ఇలాంటివన్నీ మాత్రం మీకు ఒక 2 to 3 టైమ్స్కి మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా అయితే ఉంది టీ ట్రీ ఆయిల్ది. అండ్ ఇది మనము హెన్నాలో కూడా అప్లై చేస్తాము కలర్ కోసము. ఓ మై గాడ్, ఆ కలర్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో కమింగ్ వీడియోస్లో మీకు మళ్ళీ ఒకసారి నేను హెన్నా చూపిస్తాను బ్లాక్ హెయిర్ కోసము. సో నేను ఈ మధ్య పట్టట్లేదు అనమాట. సో అంతే, మీరు నీట్గా స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకోవాలి. సో ఇదంతా అప్లై చేసుకోవాలన్నమాట. ఈవినింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఈవినింగ్ నుండి రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేశారనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు టైం లేదు కుదరదు అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 అవర్స్ అయితే ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీరు ఒకసారి హెడ్ బాత్ చేసేయండి మంచిగా. మరి ఎక్కువ సల్ఫర్ ఇట్లాంటివి ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూ కాకుండా మంచి న్యాచురల్ షాంపూ ఏదన్నా అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ప్రస్తుతం అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. సో ఆయిల్ పెట్టుకున్న తర్వాత మీరు ఇలానే పోనీ టైల్ అట్లా వేసుకోకుండా, లేకపోతే ఇలా ముడి కట్టేసేయకుండా మంచిగా ఇలా జడాలు వేసేసుకోండి. సో ఇలా లూజ్గా జడ వేసేసుకుని మీరు వదిలేసారనుకోండి, రేపు మార్నింగ్ అంటే ఇవాళ నేను ఆఫ్టర్నూన్ కానీ ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే రేపు మార్నింగ్కి హెడ్ బాత్ చేసేయాలన్నమాట. కాకపోతే అంత టైం ఉండదు కాబట్టి మన దగ్గర ఈవినింగ్ అలా పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. లేదు అది కూడా టైం లేదు అంటే ఒక 2 to 3 అవర్స్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసేయండి. అండ్ ఇవాళకి ఇదే అనమాట. అండ్ రేపు వీడియోలో మీకు నేను హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. సో ఇంక ఇప్పటికే లెంతీ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ రేపు కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. సీ యు నెక్స్ట్ వీడియో.